హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూస్ ద్వారా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల భారతీయ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులను దక్కించుకోవడానికై ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారి వివరాలు, ఖాళీల సంఖ్య, శాలరీ, ముఖ్య తేదీలు, వయోపరిమితి, అర్హత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగిందండి. డిసెంబర్ 25, 2024 తేదీన ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా జనవరి 16, 2025 తేదీలోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇవన్నీ కూడా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిస్ మీద 2 సంవత్సరాల కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 25. పోస్ట్ యొక్క పేరు కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ అండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 11, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 7, ఎస్సీ కేటగిరీలో 3, ఎస్టీ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, పీడబ్ల్యూడీ కేటగిరీలో 2, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలో 2, మొత్తంగా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అర్హత ప్రమాణాలు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా ఐసీఎస్ఐ కంపెనీ సెక్రటరీ అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. కనీసం 1 సంవత్సరం కాలపరిమితికి కంపెనీ సెక్రటేరియట్లో పనిచేసిన అనుభవం కూడా కలిగి ఉండాలండి. గరిష్ట వయోపరిమితి అనేది 29 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కానీ చూసుకున్నట్లయితే ఎజెండా ప్రకటించడం, మినిట్స్, అఫీషియల్ లెటర్, కమిటీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడంలో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. డిసెంబర్ 25, 2024 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 29 సంవత్సరాలు మించకుండా ఉన్న అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితి యందు సడలింపు అయితే వర్తింపజేస్తుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలుగాను, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడాను షార్ట్ లిస్ట్ చేసి కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారండి. ఇంటర్వ్యూస్ నిర్వహించిన తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి నెలకి 30,000 రూపాయల నుంచి శాలరీ అయితే స్టార్టింగ్ ఇనిషియల్ బేసిక్ పే అయితే ఉంటుందండి. 30,000 రూపాయలతో పాటుగా ఐడిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ అదర్ ఎలవెన్సెస్ అనేవి బేసిక్ పేలో 35% అదర్ ఎలవెన్సెస్ కూడా కల్పించబడతాయండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా డిసెంబర్ 25, 2024 నుంచి జనవరి 16, 2025 తేదీలోపుగా www.powergrid.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ముందుగా www.powergrid.in ద్వారా లాగిన్ అవ్వాలండి. ఇందులో కెరీర్స్ సెక్షన్ యందు, జాబ్ ఆపర్చునిటీస్ సెక్షన్ యందు ఓపెనింగ్స్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ సెక్రటరీ ప్రొఫెషనల్ అనే పోర్టల్ కనిపిస్తుందండి. దీని ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే టైంలో అభ్యర్థులు వారి యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరికి ఏది అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్స్ యొక్క అన్ని కాపీస్ కూడాను స్కాన్ చేసి అటాచ్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు వారి యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీని పవర్ గ్రిడ్కి పంపవలసిన అవసరం లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తు రుసుము అయితే ఉందండి. దరఖాస్తు ఫీజు అనేది జనరల్ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా 400 రూపాయలుగాను ఉంటుంది. ఈ ఫీ అనేది నాన్ రిఫండబుల్ ఫీ అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే ఎటువంటి ఫీ రుసుము లేదు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో
భర్తీ చేయబోతున్న కంపెనీ సెక్రటరీ పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.